విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? చాలా హ్యాపీగా ఉంది అనుకుంటా. ప్రెసెంట్ సూపర్ బిందాస్. ఓకే, ఇంకా ఏంటిది, ఏ ఛానల్స్ లో చేయాలనుకుంటున్నారు? స్టార్ మైన్, జీ తెలుగు రెండు చేస్తున్నారా? ప్రెసెంట్ జీ తెలుగు చేస్తా ఉన్నాను, టూ సీరియల్స్. ఓకే, సో అన్ని ఛానల్స్ నేను టచ్ చేసి ఉన్నాను ప్రెసెంట్. జెమ్, నాకు ఈ ఛానల్లో చేస్తేనే హ్యాపీ అన్నదేం లేదు. ఓకే, ఏదైతే మనకి జీ, మా, జెమిని, ఈటీవీ మన 4 సీరియల్స్ మనకు 4 అదే మన 4 సీరియల్స్ ఏవైతే ఉంటాయో అవును. ఆ 4 ఛానల్స్ లో నేను తిరిగేసి వచ్చాను అన్ని సరౌండింగ్స్. ఓకే, సో ఆల్ గుడ్. నేను చేసిన ప్రతి ఒక్క సీరియల్లో కూడా నాకంటూ ఒక గుర్తింపు ఉంది. సో ఏది బెస్ట్ సీరియల్ అనేది నేను అంత ఎఫెక్టివ్ గా మీకు చెప్పలేను, ఎందుకంటే నేను ఏ సీరియల్ ఒప్పుకున్న ప్రతి సీరియల్ నాకంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నన్ను కనుక మీరు గమనించుకొని ఉంటే, ఓకే ఈడు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు, ఓహో ఈ క్యారెక్టరైజేషన్ కోసం ఒప్పుకున్నారా అనేది ఒక క్యారెక్టరైజేషన్ మనం స్క్రిప్ట్ కి మనం ముందుగానే చెప్తారు కాబట్టి ఒప్పుకోవాలా లేదా అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. అసలు నాగిరెడ్డి వ్యక్తిత్వం ఏంటిది? అసలు నాగిరెడ్డి అంటే ఎవరు? నాగిరెడ్డి అంటే మా తాతగారే ఉంటారు ఇక్కడ. ఓకే, అయితే సూర్య, మాకు కావాల్సిన సూర్య అంటే ఏంటిది? ఫ్రెండ్లీ గోయింగ్ బాయా లేకుంటే మింగిల్ అవుతాడా లేదా? ఫ్రెండ్లీగా ఉంటారా లేకుంటే నార్మల్ గా ఎందుకులే అని రిజర్వ్ గా ఉంటారా? ఏంటిది అసలు మీరు? ఒకవేళ మీరన్న మాటకి పప్పు గారు రిజర్వ్డ్ కనుక ఉండుంటే ఇప్పుడు మీరు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కాదేమో బహుశా. సో నాతో పరిచయం అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈడేంట్రా ఇంత క్యాజువల్ గా ఎంత జోయల్ గా ఉన్నాడు అంటే వెంటనే నేను తీసేసుకుంటా, పర్సన్ క్యాలిక్యులేట్ చేసేసుకొని ఓకే ఇతను ఇట్లాగా, ఓకే రైట్, హలో బ్రో, హాయ్, హౌ ఆర్ యూ. మన తీసుకునే నేచర్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఒకవేళ అవతల మన దగ్గర యాటిట్యూడ్ ఏమైనా చూపిస్తున్నారు అనుకుంటే, అఫ్ కోర్స్ వాళ్ళు మనకంటే పెద్ద అయినా అవని, చిన్న అయినా అవని, పొజిషన్లో అయినా అవని, ఏజ్లో అయినా అవని, ఓకే లైట్, ఓకే బ్రో నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పుకొని కొద్దిగా మనం అవాయిడ్ చేసుకోవడం తప్పితే మనం ఎవరిని మిస్మరైజ్ చేసుకోవడం కానీ అండ్ ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం కానీ ఏం ఉండదు అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, చాలా అసలుకి అంతే ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీ అంతే. ఇన్ని సీరియల్స్ చేశారు కదా, ఎవరైనా ప్రపోజ్ చేశారండి ఆర్టిస్టులు? ఫ్రెండ్లీగా ఉంటారు కదా, ఫ్రెండ్లీగా చెప్పండి. ఓహో అందుకా దీని గురించి చేశారు. ఒకటే ఇండస్ట్రీ, మనం కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే అండర్స్టాండింగ్లు ఉన్నాయి. సో నేను ఎలా వచ్చానో మీకు తెలుసు. మనం ఒక అండర్స్టాండింగ్కి వస్తే మనం ప్రపోజల్స్ ఇంట్లో వాళ్ళకి చెప్దాము, ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవుదాము. అంటే ఇవన్నీ చల్లవు ఇంట్లో. మనం ఇంట్లో స్ట్రిక్ట్, మా ఫాదరు, మా మదరు, మా బ్రదరు ఇలా ముగ్గురు పర్మిషన్లు గట్టిగా ఉంటాయి. ఓకే అనుకుంటే వాళ్ళకి చెప్తాం, ఓకే అనుకుంటే చూడం, అయినా ఇండస్ట్రీ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పుకున్నాం. డైరెక్ట్ గా చెప్తాం, వాళ్ళు ఫీల్ అవుతారు కదా, నెక్స్ట్ నుంచి నాతో ఉండరు అలాగా. ఇదంతా మీరు బాడీ మార్చుకొని ఇవంతా మెయింటైన్ చేయడం వల్లనే అవుతుంది ప్రాబ్లమ్స్. అలా మెయింటైన్ చేసుకోకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఇక్కడ ఉండబట్టి అవన్నీ చిన్న చిన్న నార్మల్ గా వస్తే అవి అట్లా రావాలి, వస్తేనే మనకు కూడా నేను కూడా బాగున్నానే, మన అచీవ్మెంట్ మనకి తెలుస్తుంటది. ఓకే, ఇంకేంటి మీ గోల్ ఏంటిది? అసలు ఏం కావాలనుకుంటున్నారు? ఒకటి ఉంటది కదా, సూర్య గారి ఒక గోల్ ఉంటది. ఇది కాదు అనుకుంటా, నాకు తెలిసి అయితే ఇది కాదు. యాక్చువల్లీ గోల్ కాదు, అన్నీ చిన్నయేనండి. అంటే ప్రపంచాన్ని అందుకోవాలి, భూమిని తవ్వేయాలి, ఇంత పెద్ద పెద్ద ఏం లేవు. మనం ఇలా గడిచిపోతే చాలు, ఇలా ఉన్నా చాలు. కోట్లు సంపాదించేయాలి, ఫ్లాట్లు కొనేయాలి, ఇన్నొద్దు. ఓకే జరుగుతూ ఉంది, ఫైన్. రేపొద్దున నాకంటూ ఒక పార్ట్నర్ వస్తారు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. నన్ను కన్న తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టుకుని చూసుకోవాలి. రేపొద్దున నన్ను ఎట్లాగైతే పెంచారో చిన్నప్పటి వరకు నేను వాళ్ళంతే పెంచుకోవాలి. సో నా వచ్చిన పార్ట్నర్ వాళ్ళని అర్థం చేసుకోవాలి అండ్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి. సో ఈ విధంగా జీవితాన్ని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. ఈ విధంగా
ఒక 10 years హీరోగా, ఒక 10 years సైడ్ క్యారెక్టర్గా, ఒక 10 years ఫాదర్ క్యారెక్టర్గా, 10 years గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్గా, ఇలా 40 years 50 years మనం సర్వీస్ అందించాలి ఇండస్ట్రీకి అని చెప్పేసి ఇన్ని క్యాలిక్యులేట్స్ చేసేసుకొని ఓకే మన టైం ఎక్కడ దాకా ఉంది, ఓకే ఇంకొక 10 సంవత్సరాలు చేయగలుగుతాం గట్టిగా హీరోగా, అండ్ తర్వాత మన టైం అవుతూ ఉంటుంది, ఓకే తర్వాత పలానా క్యారెక్టర్స్, తర్వాత మనం అంకుల్స్ అయిపోతుంది, 20 years అయిపోతాం ఆఫ్ కోర్స్, తర్వాత ఫాదర్ క్యారెక్టర్స్, తర్వాత 20 years అయిపోతే ఇంకా మనకి ఓపిక ఉంటే, కానీ ఏదైనా కూడా క్యారెక్టర్ మీద డిపెండ్, క్యారెక్టర్ ఉండాలి అంటారు, మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి ఇండస్ట్రీ. ఓకే అలాగా. ఓకే సో ఏం లేదు అంటే చాలా మంది లైఫ్ ఎలాగ వెళ్తుందంటే ఒక 3 years ఒక దాని గురించి కష్టపడతారు, అది అవ్వలేదు వేరే దానికి వెళ్ళిపోతారు, 3 years చేసిన కష్టం వేస్ట్ అయిపోతుంది. అలాగే ఇంకొక 4-5 years వేరే దాని మీద చేస్తారు, మ్యారేజ్ అయ్యేటానికి అది మనకు వర్తబుల్ కాదని చెప్పేసి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతారు. సో అంత రీఫ్రెష్ అవుతూ ఉండడం కంటే నా ఉద్దేశం ఏంటంటే చేస్తే జాబ్ చేయి, లేదా బిజినెస్ చేయి, కనీసం కొబ్బరి బొండాలైనా చెయ్యబ్బా, దానికంటే ఒక లైఫ్ ఉంటుంది, ఒక దాని మీద స్టిక్ అయి ఉండండి, అదే మనకి లైఫ్ ఇస్తుంది అన్నది నా ఉద్దేశం. సో నేను నా డిగ్రీ అయిపోగానే ఇవన్నీ వర్కౌట్ అవ్వలే, ఒకదాని మీద స్టిక్ అవుదాం అని చెప్పేసి వచ్చి ఇండస్ట్రీ మీద స్టిక్ అయిపోయాను. కష్టాలు పడ్డా ఏం చేసినా ప్రూఫ్ ఫైనల్లీ ప్రూఫ్ చేసుకున్నారు.